హ్యాపీ శ్రీరామనవమి. ఇవాళైతే నేను మామిడికాయ పులిహార చేస్తున్నాను. సో మామిడికాయ పులిహార మనం పోపు వేయించేసుకుంటాం, మామిడికాయ తురిమేసుకుని కలిపేస్తాం. సో అదంతా మనకి తెలుసు. కానీ అందులో కొంచెం ఒక స్పెషల్ ఈ మసాలా పౌడర్ కలిపితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇందులో నేను ఇంకా వేయించడం అన్నీ నేను మీకు చూపించలేదు. ఏమేమి వేసానో ఎలా వేయించానో మీకు చెప్పేస్తాను. నువ్వులు, పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా ఎక్కువ తీసుకోవాలి, ఒక 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, పసుపు హాఫ్ కొంచెం వేసానా లేదా అన్నట్టు ఇంగువ, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. నువ్వులు, ధనియాలు, పల్లీలు మాత్రం మంచిగా ఎక్కువ ఉన్నట్టు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఓ 10 ఎన్నో నేను తీసుకున్నాను. మిగతావన్నీ చాలా లిటిల్ క్వాంటిటీలో తీసుకుని ఇలాగగా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే కొన్ని హాఫ్ స్పూనే వేసుకోమన్నాను కదా, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్ పెట్టేసుకుంటే మనం పులిహార కలిపేటప్పుడు ఈ పౌడర్ వేయచ్చు. ఓకేనండి. సో ఫస్ట్ అయితే ఇది నేను చేసి పెట్టుకున్నాను, చల్లారాక గ్రైండ్ చేసుకుంటాను. సో అది చెప్పడానికని నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాండి పెట్టేసుకున్నానండి, అదే బాండి పెట్టేసుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా, ధనియాలు కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ అవి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అది ఒక పేస్ట్ లాగా తయారైపోయింది. సో ఇప్పుడైతే పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసేసుకుని ఇలాగా వేయించేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా ఎక్కువ పల్లీలు వేసుకున్నాను, ఇంకా నువ్వులు అలాంటివి ఏం వేయట్లేదు. ఇంకా ఎండుమిరపకాయలు మన కారానికి అనుసారంగా, మీకు ఇష్టానికి అనుసారంగా వేసేసుకోండి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. మినపప్పు, శనగపప్పు అనేది కొంచెం మంచిగానే వేసుకోండి, పల్లీలు మంచిగా వేసుకోండి, ఎండుమిరపకాయలు, ఆవాలు మాత్రం కొంచెం తగ్గించాను, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అల్లం ముక్కలు వేసేస్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకుందాం. అల్లం ముక్కలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, పులిహార కూడా చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ నూనె వేసుకోవాలండి, మనకి పోపులోనే ఉంటుంది అంతా. పులిహార పోపే మొత్తం అంతా ఇంపార్టెంట్. సో అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాక నేను యాస్టీస్గా ఉన్న పచ్చిమిరపకాయలు వేస్తాను, అలాగే సన్నగా సగానికి తుంచిన పచ్చిమిరపకాయలు వేస్తాను. యాస్టీస్గా ఉన్న పచ్చిమిరపకాయలు ప్లస్ సగానికి తుంచిన పచ్చిమిరపకాయలు వేసేసి ఇలాగ కలిపేస్తాను. ఎక్కువే పడతాయండి, మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ పులిహార కాబట్టి, మామిడికాయ పులిహార కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి మనకి అన్ని పచ్చిమిరపకాయలు పడతాయి. సో పావు కిలో కన్నా ఇంకో 10 ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ బాగా వేగాలండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుంటాను, అందుకే చెప్పాను ఎక్కువ నూనె వేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఇంకొంచెం నూనె వేస్తున్నాను. పులిహార కదండి, చాలా బాగుంటుంది, ఎక్కువ నూనె వేసుకుంటేనే ఆ పోపు అనేది వేగుతుంది. ఇప్పుడు ఇంగువ వేసేసుకుందాం. బాగా వేగిపోయాక మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, చక్కగా అన్నీ వేగిపోయాయి. పల్లీలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం మనం బెల్లం వేసుకుందాం, ఎందుకంటే మనం ఎక్కువ వేస్తున్నాం కదా, ఏంటంటారు దీన్ని, మామిడికాయ తురుము ఎక్కువ వేస్తున్నాం. పులుపుని బట్టి కొంచెం బ్యాలెన్స్ అవ్వాలంటే మనం కంపల్సరీ ఇలా వేసుకోవాల్సిందే. నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇలా తురిమి పెట్టుకున్నది ఇప్పుడు దీంట్లోనే, ఈ పోపులోనే కలిపేస్తానమాట. ఇంకా పచ్చిది ఇలా వేయకుండా ఇలా కలిపేసామనుకోండి, నిలువ ఉంటుంది, మనకి చేసుకున్న పులిహార నిలవ ఉంటుందన్నమాట. సో బాగా కలపాలి. సో ఒక చేతితో కలపడం ఇబ్బందిగా ఉంది. అలాగే ఇందాక నేను చేసి పెట్టుకున్నాను కదా పేస్ట్, పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలన్నీ వేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో కలిపేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి, అంటే మొత్తం ఈక్వల్గా కలిపేసుకోవాలి. సో నేను బాగా కలిపేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం నేను అంతా కలిపేసుకున్నాను. మామిడికాయ తురుమంతా పోపులో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మంచిగా కరివేపాకు వేసుకుందాం, ఫ్రెష్ కరివేపాకు ఎక్కువ. అలాగే అన్నాన్ని మనం ఆరబెట్టుకుని పెట్టుకోవాలి. పచ్చి కరివేపాకును పసుపు వేసేసి ఆరబెట్టుకుని పెట్టుకుంటే మనకి పోపు వేసినప్పుడు కలపడానికి బాగుంటుంది అనమాట. తొందరగా కలిపేసుకోవచ్చు. ఆరబెట్టిన పులిహార అయితే మంచిగా పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను. చాలా చాలా టేస్టీ అయిన పులిహార మనకి రెడీ అయిపోతుంది. అలాగే కొంచెం ఆవాల మెంతుల పొడి కూడా వేసేస్తాను. ఎలాగో ఆవ పెడతాను, ఇప్పుడు కొంచెం ఆవాల మెంతుల పొడి వేసేస్తే బాగుంటుంది. వేసేసి ఇలాగ కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను దింపేసుకుంటానండి, ఇంకేం వేగక్కర్లేదు. ఇప్పుడు నేను దింపేసుకుని నేను పులిహార కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదంతా కలిసేటప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం తీసుకున్న రైస్ని బట్టి ఉప్పు వేసుకోవాలండి. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మామిడికాయ తురుములోను ఈ పోపులో బాగా కలిసిపోవాలన్నమాట. సో బాగా కలిసిపోయాక నేను దింపేసి దీన్ని నేను పులిహారలో కలిపేటప్పుడు మీకు చూపిస్తాను.
సో పోపు వేసేసుకున్నానండి, పోపు వేసేసుకున్నాను. చూసారు కదా అన్నం మీదంతా పోపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాల పొడి, జస్ట్ మన పచ్చి ఆవాలనేనండి, ఇగో చూస్తున్నారు కదా, పచ్చి ఆవాలనే మనం గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను అంతే, ఎక్కువ వేయట్లేదు. అలాగే ఆవాల మెంతుల పొడి ఇందాక పోపు వేసేటప్పుడు వేయించాను, బట్ ఆల్సో కొంచెం వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అంతే, ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు పూర్తిగా కలిపేసుకోవాలండి. పూర్తిగా ఇంత కూడా అంటే మొత్తం అంతా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. సో టైం పడుతుంది కాబట్టి మొత్తం అంతా కలిపేసి చూపిస్తాను. సో మీకు చెప్పడానికని నేను చూపిస్తాను. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఆవాల్ని, పచ్చి ఆవాల్ని గ్రైండ్ చేసి పెట్టుకుని మీరు తీసుకున్న అన్నానికి బట్టి మీరు ఆవపొడి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాల మెంతుల పొడి కూడా వేసుకోవాలి. పోపులోనే వేసుకోవాలి, ఇప్పుడు కూడా వేసుకోవాలి. సో బాగా కలిపేశాక చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఆవబెట్టి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చింతపండుతో చేసేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఇప్పుడు మనం శ్రీరామనవమికి మనం రాముల వారికి మామిడికాయ పులిహోర చేసినాం, ఆవబెట్టి చేసినాం, సూపర్ వస్తుంది. ఇది బాగా కలిపాక చూపిస్తానండి. ఫ్రాక్చర్ కదా, చాలా నొప్పుడుతుంది. చూసారు కదండి, చక్కగా నేను పులిహోర అంతా కలిపేసుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు కానీ, మనం వేసిన ఆవ పెట్టడం కానీ సూపర్ సూపర్ సూపర్. యాస్టీస్గా పచ్చిమిరపకాయలు వేసానేమో, అలా కొరుక్కుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎక్కువ కొత్తిమీర, ఎక్కువ కరివేపాకు కూడా వేసుకున్నాము, ఇంగు పో పెట్టుకున్నామేమో. లాస్ట్లో ఇంకొకసారి ఇలా వేసేసేయండి. వేడిగా ఉన్నప్పుడే, కలిపేటప్పుడే వేసేస్తే చాలా టేస్టీగా ఉండే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఆవబెట్టిన ఆ టేస్ట్ కానీ, మనం మామిడికాయ తురుము కానీ సూపర్. ఏమేమి వేసానో అన్నీ మీకు చెప్పాను. సో ఒక్కసారి అంతా దాంట్లోనే ఉంటుందండి, దేంట్లో పోపులోనే ఉంటుంది. సో చాలా బాగా వస్తుంది. రాముల వారికి నైవేద్యం పెట్టుకోండి. హ్యాపీ శ్రీరామనవమి. ఇంత టేస్టీ అయింది మాత్రం వదులుకోకండి. ఎక్కువ పల్లీలు వేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. ఇలా నంచుకొని తింటే అదిరిపోతుంది. ఎండుమిరపకాయలు కానీ, అలాగే పచ్చిమిరపకాయలు కానీ. తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.